వెల్కమ్ టు ఓకే టీవీ గరం చాయ్ వార్తలకు స్వాగతం. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ కూడా శుభోదయం. అందరు ఎట్లున్నారు? నేను మాత్రం జబర్దస్త్గా ఉన్నా. అట్లనే ఏ మాత్రం తగ్గేదేలే అంటున్నటువంటి మరి పార్టీ వర్గాల్లో టెన్షన్ అయితే మొదలైపోయింది. మరి ఈ రోజు కూడా ఏర్పడిన సందర్భంగా 10వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న వేళ మరి 21 దినాలు 21 రోజులు సంబరాలు జరుపుకోవాలని చెప్పి ముఖ్యంగా దీన్ని ఉద్దేశించి ఈరోజు కేసీఆర్ గారు మాట్లాడతారు పార్టీ అందరితో కూడా అని అనుకుంటున్నప్పటికీ కూడా కర్ణాటక ఎలక్షన్స్ మెయిన్ మోటో వచ్చేసి దీంతో పాటుగా కర్ణాటక ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో కర్ణాటక ఎలక్షన్స్లో భాగంగా మరి కాంగ్రెస్ రిఫ్లెక్షన్ తెలంగాణ మీద ఏమాత్రం ఉంటుంది, వ్యతిరేకత అనేది తీవ్రంగా వచ్చేసింది. తెలంగాణ ప్రజల్లో వ్యతిరేకత, తెలంగాణ ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది తీవ్రంగా వచ్చేసింది. మరి వ్యతిరేకతని పోగొట్టాలంటే ఏం చేయాలి, ఎవరెవరు ఎట్లుండాలని, ఎవరెవరి మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి, మరిగో ఇవన్నీ కూడా ఈరోజు ముఖ్యంగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాట్లాడబోతున్నారని కూడా తెలుస్తూ ఉన్నది. మరి దీని గురించి రకరకాల వార్తలు అయితే ఈరోజు మన పేపర్లలో వచ్చేసినాయి కాబట్టి ఒక్కసారి చూద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే కనుక జనం డబ్బు కారుకు డప్పు. ఏంది ఇది? విచిత్రంగా ఉంది టైటిల్. చూద్దాం ఒకసారి. ప్రభుత్వ సొమ్ముతో బీఆర్ఎస్ పార్టీకి ప్రచారం. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల పేరిట అధిక నిధులు ఎన్నడూ లేని విధంగా 21 రోజుల పాటు వేడుకలట. అందుకు 200 కోట్లు, ప్రచారానికే 70 కోట్లు. ఒక్కో రోజు ఒక్కో శాఖ పరిధిలో అభివృద్ధిపై బాకా. అందుకు అయ్యే ఖర్చు ఆయా శాఖల నిధుల నుంచే. గులాబీ పండగే అనిపించేలా నిర్వహణకు ఆదేశాలు. అలాగే కర్ణాటక ఫలితం దెబ్బ. తెలంగాణ వాదుల్లో అసంతృప్తి. వాటిని అధిగమించేందుకే ఈ ప్రత్యేక కార్యాచరణ. తెలంగాణ పథకాలపై పక్క రాష్ట్రాల్లోనూ కూడా ప్రకటనలు. ఇతర ప్రాంతాల్లో ప్రచారంతో ఎవరికి ప్రయోజనం? ప్రజాధనం దుర్వినియోగమేనంటున్న ప్రతిపక్షాలు. జనం డబ్బుతో పార్టీ డప్పు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇది అధికార బీఆర్ఎస్ పార్టీ తాజా వ్యూహం. ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను అధిగమించి మూడోసారి అధికారంలోకి రావాలంటే ప్రచార మోతాదు మరింత పెంచాలి. నిరంతరం ప్రజల్లో ఉండడం కోసం ప్రచారానికి ఎంతైనా ఖర్చు పెడతామనే ఉద్దేశంతో బీఆర్ఎస్ విస్తృత ప్రచార వ్యూహానికి తెరదీసింది. ప్రచారం చేసుకోవడంలో తప్పులేదు, కానీ అందుకు పార్టీ డబ్బు కాకుండా ప్రభుత్వ సొమ్ము అంటే జనం సొమ్మును వినియోగించుకోవడమే అభ్యంతకరం. ఓవైపు తెలంగాణలో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి ఇతర రాష్ట్రాల్లోని కూడా పత్రికలు, ఛానళ్లలో ప్రకటనల ద్వారా ప్రచారం చేస్తుండగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాల నేపథ్యంలో ప్రజాధనంతో పార్టీకి విస్తృత ప్రచారం కల్పించేలా భారీగా నిధులు ఖర్చు చేయాలని బీఆర్ఎస్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. దశాబ్ది వేడుకలకు 200 కోట్లు దాకా ఖర్చు అవుతుందట అని అంచనా వేస్తూ ఉన్నారు. మరి అందులో ప్రచారానికే 70 కోట్ల వరకు ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాల పేరిట ప్రజల డబ్బుతో పార్టీకి ప్రచారం చేసుకునే ప్రయత్నం చేస్తోందంటూ బీఆర్ఎస్ పై విపక్ష నేతలు మండిపడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన మొదటి 2 ఏళ్లలో ఇక్కడనే మనం ఒక్కసారి ఆలోచించినట్టయితే ఒక పక్క బడ్జెట్ లేదు, ఒక పక్క ప్రభుత్వం తాన పైసలు లేవు. అదిగో 2వ తారీఖు, ఇదిగో 10వ తారీఖు. మరి ప్రభుత్వ ఉద్యోగాల ఖాతాలలో జీతాలు వేయాలి రాబాయి అంటే ఇక్కడ పైసలు లేవు. ఎందుకంటే కేంద్రం అప్పిస్తలే, సరిపోతలే. దానికి ఇంత పెట్టినాం, కాళేశ్వరంకి దీనికి ఇంత పెట్టినాం, బడ్జెట్ ఈసారి దీనికి ఇంత కేటాయించినాం అని చెప్పి చెప్పుకుంటూ వస్తారు రోజు ఎక్కడ పడితే అక్కడ. కానీ వాస్తవంలోకి వస్తే ఇక్కడ మరి మన ప్రజా డబ్బు ఏదైతే ఇది పార్టీ చేస్తున్నటువంటి సంబరాలు, వాళ్ళ పార్టీ సంబరాలు చేస్తున్నప్పుడు ప్రభుత్వం నుంచి ఎందుకు పైసలు ఖర్చు పెట్టాలి? స్వయాన మన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారే చెప్పారు. ఎప్పుడు? లాస్ట్ ఇయర్ పార్టీ ప్లీనరీ 1 ఇయర్గా వస్తుంది. పార్టీ ప్లీనరీ కూడా 1 ఇయర్గా వస్తుంది. ఆ పార్టీ ప్లీనరీలో నేను కూడా ఉన్నా. అండ్ అలాగే ఆ ప్లీనరీలా చెప్పింది ఏంది సారు? చెప్పింది ఏంటంటే టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏవైతే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నదో మన టీఆర్ఎస్ పార్టీ ఫండ్
చాలా ఉన్నది. ఆ పార్టీ ఫండ్తోనే నెలకు 500 కోట్ల మిత్తి వస్తున్నది. మరి నెలకు వస్తున్నటువంటి ఆ మిత్తి ఏం చేస్తున్నారు? ప్రజల సొమ్మును తీసుకొని ఇట్లా పార్టీ ప్రచారాలని చెప్పి, పక్క రాష్ట్రాలలో ప్రచారాలని చెప్పి, పేపర్ల యాడ్లు అని చెప్పి మీరు ఇవ్వండి, మీ జేబులోకి వెళ్ళి ఇవ్వండి, మీ పార్టీ జేబులోకి వెళ్ళి ఇవ్వండి. కానీ ప్రజాధనాన్ని ఈ రోజున ఇంతగనం వేస్ట్ చేస్తే అడిగేటోళ్ళు లేరనుకున్నారా అనేదే ఒక ప్రశ్న. ఎందుకంటే ఒక పక్క చూసుకున్నట్టయితే ఏదైతే రైతుకి ఇవ్వాల్సినటువంటి నష్టపరిహారం ఉన్నదో, అరే సార్ వచ్చిండు, మా సార్ వచ్చిండు అని చెప్పి రైతులందరూ కూడా ఊరుక్కుంటూ పోయి కేసీఆర్ గారు ఏం చెప్తారో, మా ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారో అని చెప్పి కళ్ళు ఎర్రబడినట్టుగా మండు టెండలా ఎదురు చూస్తే సార్ వచ్చి చల్లని వార్త, అబ్బా ఎకరానికి 10,000 ఇస్తా అన్నాడు అని చెప్పి చల్ల ఉండా అని దీవించిన చేతులు ఇప్పుడు తిట్టుకుంటా ఉన్నాయి. ఎందుకు అంటే ఇంకా నష్టపరిహారం రాలేదు. కేసీఆర్ గారు చెప్పినప్పటికి కూడా కేసీఆర్ గారు అనౌన్స్ చేసిర్రు. ఏమని అనౌన్స్ చేసిర్రు? ఎక్కడెక్కడైతే పంట నష్టం జరిగిందో అక్కడక్కడ ఖచ్చితంగా మీరు పంట నష్టానికి ఎకరానికి 10,000 ఇస్తాం ప్రభుత్వం తరపున, తక్షణమే ఇవ్వండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు స్వయానా చెప్పినా కానీ ఇక్కడ ఎగ్జిక్యూషన్ జరగలే. ముఖ్యమంత్రి ఆదేశించినా కానీ ఎగ్జిక్యూషన్ జరపలే. ఎవరు తీసుకోవాలి దాని బాధ్యత? ఈ రోజున ఎకరానికి 10,000 ఇవ్వలే. ప్రత్యేక తెలంగాణలో వీళ్ళు రైతులు కాదా? అదే ఈ సంబరాలలో మరి రైతుల కృషి కూడా ఉన్నది కదా. ఈ సంబరాలకు అయ్యే సగం ఖర్చు రైతులకు ఇవ్వచ్చు కదా. చెప్తా ఉన్నాం, 21 రోజులు ఏదైతే ఉందో 21 రోజులు ఏం చేస్తారు సంబరాలంటే? తెలంగాణ ఒక మన జానపదం కావచ్చు, తెలంగాణ ప్రతిష్టాత్మకంగా తెలంగాణలో ఉన్నటువంటి ఏవైతే మనకు ఉన్నటువంటి కొంగు బంగారంగా ఉన్నటువంటి మన నిధులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి, వాటిని ఉద్దేశించి ప్రమోట్ చేస్తూ ఉంటారు. మన భాష కావచ్చు, యాస కావచ్చు, మన జానపద పాట కావచ్చు, ఇటువంటివన్నీ కూడా నియోజకవర్గాలలో సెలబ్రేట్ చేస్తారు. ఆ సెలబ్రేషన్స్లో మొత్తం పింక్ జెండాలు ఉంటాయి. నేను అడుగుతున్నా ఈరోజు కేసీఆర్ గారిని, నిజంగా మీరు 200 కోట్లు కాదు 100 కోట్లు ఖర్చు పెట్టుండ్రి, కానీ మీ పార్టీలకు వెళ్ళి ఖర్చు పెట్టుండి. ఈరోజు నిజంగా మీరు సంబరాలు చేసుకోవాలి, మీరే కాదు మేము కూడా చేసుకోవాలి. ఎందుకంటే మేము తెలంగాణలో ఉన్నాం. ఈ రోజున తెలంగాణ కోసం కృషి చేసిన వాళ్ళందరూ కూడా ఎట్లనైతే మన జాతీయ పండగగా మనం సెలబ్రేట్ చేసుకుంటామో అట్లనే రాష్ట్ర పండగ జూన్ 2వ తారీఖు ప్రతి ఒక్కరం కూడా సెలబ్రేట్ చేసుకోవాలి. అది ప్రతి ఒక్కరి బాధ్యత. కానీ నేను ఒకటి అడుగుతున్నా, ఈ రోజున మీరు అన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఫస్ట్ నుంచి కూడా మీరు ఎప్పుడైతే అనౌన్స్ చేసిరో ప్రతిరోజు నేను దీని గురించి మాట్లాడుతున్నా. ఈ రోజున అమరవీరుల కుటుంబాలు ఏవైతే ఉన్నాయో, రోడ్డు మీద పడిన కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి తెలంగాణ ప్రభుత్వం ఏం చేసింది? ఉద్యోగాలు అన్నారు, ఇంటికో ఉద్యోగం అన్నారు. ఉద్యోగాలు ఉండవే కొన్ని ఉంటాయి, కానీ 80,000 ఉద్యోగాలన్నా రావాలి కదా. మీరు అనౌన్స్ చేసినటువంటి 80,000 ఉద్యోగాల్లో అట్లీస్ట్ ఒక 5,000 ఉద్యోగాలు అమరవీరుల కుటుంబాల ప్రాణత్యాగాలు చేసిన పిల్లలకి ఇవ్వండి. నిజంగా చాలా సంతోషం సార్. మొన్న చదివిపించరు కానిస్టేబుల్ ఎవరైతే కానిస్టేబుల్ ఎవరైతే చనిపోయిండో తెలంగాణ ఉద్యమంలో, ఆయన బిడ్డను మీరు హక్కున చేర్చుకున్నారు, చదివిపించారు. ఆ ఈరోజు డాక్టర్ అయి నిలిచింది. నిజంగా హ్యాట్స్ ఆఫ్, దానికి మేము సంతోషిస్తాం. కానీ ఈ రోజున అటువంటి పిల్లలు మెకానిక్ షెడ్లలో పనిచేస్తూ ఉన్నారు. అటువంటి పిల్లలు ఏడేడనో రోజు పోయి కూలి పను నాలో కూలో చేసుకుంటా ఉన్నారు. మరి వాళ్ళు కూడా అమరవీరుల కుటుంబాల పిల్లలే కదా సార్. నేను చెప్పేది ఏంటంటే, ఈ అడ్వర్టైజ్మెంట్ల కన్నా మీరు వాళ్ళకి చేసే హెల్ప్ మీకు విపరీతమైన క్రేజ్ తెచ్చిపెడుతుంది. సరే, మానవత్వంతో లేకపోతే ఇంకో దేంతో చేయకండి. ఎట్లాగో ఎలక్షన్లో భాగంగా మీరు పైసలు విచ్చలవిడిగా ఖర్చు పెడతారు కదా, దాంట్లో ఒక 10% అమరవీరుల కుటుంబానికి వస్తే నిజంగా ఈరోజు కేసీఆర్ దేవుడు అన్నట్టు కొలుస్తారు కదా వాళ్ళు కూడా. అందరూ కూడా పేపర్లు మీరు ఇచ్చినప్పుడు నేషనల్ పేపర్లు కూడా మీ గురించి రాస్తాయి, డబ్బులు ఇవ్వకుండానే రాస్తాయి కదా. అడ్వర్టైజ్మెంట్ ఇవ్వకుండా పలానా ప్రత్యేక తెలంగాణ ఏర్పడి 10 సంవత్సరాల సందర్భంగా కేసీఆర్ గారు ప్రతిష్టాత్మకంగా అమరవీరుల కుటుంబానికి ఇంత గిఫ్ట్ ఇచ్చిండ్రు, ఇంటికో ఉద్యోగం ఇచ్చిండ్రు, దీని సందర్భంగా పురస్కరించుకొని పెన్షన్ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చిండ్రు, పెన్షన్ ఇస్తున్నారు అని చెప్పి ఇస్తే ఆటోమేటిక్గా మీ క్రేజ్ అమాంతం పెరిగిపోతుంది. కానీ ఎందుకు తగ్గిపోతుంది సార్? సక్రమంగా ఖర్చు పెడితే ప్రజలు కూడా ఏమనరు. అంతేగాని అడ్వర్టైజ్మెంట్లని గదని గిదని
ప్రజల సొమ్మును మీ పార్టీ ఫండ్ నెలకి 500 కోట్ల మిత్తి వస్తుందని చెప్పి స్వయాన మీరే చెప్తారు. ఆ పైసలన్నీ కూడా ఖర్చు పెట్టుండ్రి, మాకేం అభ్యంతరం లేదు. కానీ దయచేసి అమరవీరుల కుటుంబాలకు ఈ 10వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా దయచేసి ఆ కుటుంబాలని ఆదుకోవాలి. నెలకు నెల జీతం లెక్క పెన్షన్ అనౌన్స్ చేస్తారా? లేకపోతే వాళ్ళ పిల్లల్ని చదివిస్తామని చెప్పి ఒక అనౌన్స్మెంట్ ఉంటుందా? లేకపోతే వాళ్ళ కుటుంబాలకు ఆర్థిక సాయంగా ఏమన్నా ఒకేసారి పెద్ద ఎత్తున అమౌంట్ ఇద్దాం అనుకుంటున్నారా? ఇంటికో ఉద్యోగం ఇద్దాం అనుకుంటున్నారా? సంబరాలు కాదు, మాకు సంబరాలతో పాటు ఆ కుటుంబాలు ఈ రోజున గర్వంగా నిలబడాలి. ఎస్, నేనుంది తెలంగాణలో, మమ్మల్ని గుర్తించిండ్రు, మా కుటుంబాలను ఆదుకున్నారు అని చెప్పి, దట్ ఈస్ కేసీఆర్ అని చెప్పి ఆ కుటుంబాలు ఈరోజు అనుకోవాలి. అనుకునేలాగా చేయాలంటే అది మీ చేతిలోనే ఉంది. ఈరోజు నేను అడుగుతున్న మిమ్మల్ని, పోల్ మేనేజ్మెంట్ పెడుతున్నా, దయచేసి కమ్యూనిటీలో పోస్ట్ చేయండి. తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం 10వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న వేళ మరి 21 రోజుల సంబరాలు కావాలన్నా, లేకపోతే అమరవీరుల కుటుంబానికి సహాయం కావాలన్నా, మీరు దేనికైతే మద్దతు ఇస్తారు? దయచేసి కమ్యూనిటీలో పోస్ట్ చేయాలి. శశి గారు, పోల్ మేనేజ్మెంట్ దయచేసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి కమెంట్స్ రూపంలో, అండ్ అలాగే పోల్ ఇవ్వండి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను.